హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ట్రెండిపోటీ వచ్చేసి చికెన్ ఫెస్టివల్ లాగా ఉన్నదన్నట్టు. మాకు చికెన్ ఫెస్టివల్, దానిలో భాగంగా చారు పెట్టుకున్నాము. అయితే ఫ్రై చికెన్ నేను వండిన, ఎంకేటీ వ్లాగ్స్ లో ఉంటుంది. నేను వండిన డిఫరెంట్ గా వండిన ఫ్రై, అంటే ఫ్రై చేసిన మొత్తం చికెన్ ని ఉడకబెట్టి ఫ్రై చేసిన చికెన్ ఫ్రై అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీసులు ఇట్లా పెట్టుకున్నాం అనమాట. కేఎఫ్సి స్టైల్ ఇంట్లోనే చేసుకున్నాం. ఇంట్లో తయారు చేసిందే మొత్తం. ఈ చికెన్ ఈ చారు అన్నం అంతా ఇట్లా తయారు చేసిందే. ఒకసారి ఇట్లా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట. అంతా ఒకటే టాస్క్. మంచి ఈ కేఎఫ్సి లెగ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని నంచుకుంటూ చికెన్ ఫ్రై, ఈ చారు ఇదంతా పోసుకుంటూ తినడం అనమాట. ఒకటే టాస్క్. పనిష్మెంట్ ఉంటుంది అనమాట. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చి చేయించుకోవచ్చు. వాళ్ళకి ఇష్టమైన పనిష్మెంట్ చేయించుకోవచ్చు. మరి పనిష్మెంట్ ఎవరు తీసుకోపోతున్నారు ఏందనేది చూద్దాం. పనిష్మెంట్ ఏందనేది కూడా గెలిచిన వాళ్ళు ఏమిస్తారనేది చూద్దాము. ఇట్లా గంట లేదు బావ, నీకు గంట తీసుకుంటా. స్టార్ట్ చేసేద్దాం ఇక. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలి బావా. ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలి. ఇక పెట్టినాయి అన్ని దీనిలో. నా 2 పీసులు నాకు అయిపోతాయి, నీ 2 పీసులు నువ్వు తినాలి. చికెన్ అయిపోవాలి. చికెన్ బాగానే పెట్టుకున్నాం. రైస్ బాగానే పెట్టుకున్నాం. ఈసారి 1 kg రైస్ పెట్టుకున్నాం. ఇంకా చికెన్ వచ్చేసి అది 320 గ్రామ్స్ 320 గ్రామ్స్ పెట్టుకున్నాం. ఇంకా ఆయన ఎప్పుడో ఒకసారి వంట చేస్తాడు. వంట చేసిన దాంట్లో మస్తు తక్కువ టైంలో స్పెషల్గా రుచిగా చేస్తూ ఉంటాడు. మరి చికెన్ ఫ్రై టేస్ట్ చేసి అట్లనే ఇంకా ఫుడ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఓకే, చికెన్ ఫ్రై 1 2 3 స్టార్ట్. మేము ఎప్పుడైనా చికెన్ పులుసే వేసుకుంటాము, అటువంటిది ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము. మంచి మెత్త ఉడికింది బావును. చికెన్ సూపర్ కుదిరింది, సూపర్ ఉంది, మస్తు అనిపిస్తుంది. తిండి పొట్టులో పెట్టుకుంటే ఇంకా మంచి అనిపిస్తుంది. మేము వండింది చాలా రుచిగా, కానీ ఇట్లా ఉడకబెట్టి ఇట్లా మంచిగా చేసినాను. నేను అసలు ఎట్లయితుందో అని అనుకున్నా, కొంచెం భయపడ్డా. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. అంటే ఇట్లా నార్మల్గా ఫ్రై చేయలే నేను, అందరు ఇట్లనే ఫ్రై చేస్తారు కదా. వన్ కేజీ రైస్ పెట్టుకున్నాం. ఈ చికెన్ ఉడపాలని, రైస్ ఉడపాలని. చికెన్ అసలు అద్భుత, సూపర్ ఉంది బాబా. లాస్ట్ టైం తిండిపోటీ లెవెల్ కలిసి వచ్చి నువ్వు ఇంత టేస్టీగా వండిన చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తినడం వల్ల నేను ఏం మర్చిపోయాను, గతం మర్చిపోయాను బాబు. లాస్ట్ టైం మొగలాయి చికెన్ తిన్నాం. మొగలాయి చికెన్ డ్రా అయిపోయింది మ్యాచ్. అయ్యో తిండిపోటీ. ఓకే, క్రికెట్ చూసి మ్యాచ్ అంటాను. చారు కూడా పోసుకున్నాము. మేము ఎప్పుడైనా చికెన్ పులుసు వేసుకున్నాం కాబట్టి చారు అవసరం ఎప్పుడు ఉండదు. కొత్తగా ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం జారాలని చెప్పేసి చారు చేసుకున్నాము. మరి ఈ కాంబినేషన్ ఎట్లుంటుందో. మంచిగా ఉంది. చికెన్ అయిపోదు అనుకుంటే మొత్తం చికెన్ అయిపోయింది. చారు కాంబినేషన్ కూడా సూపర్. మళ్ళీ నేనైతే ఎక్కువ స్పైసీ వేయ. ఏ వంట చేసినా సాఫ్ట్గా ఉంటుంది మనం చేసే వంటలన్నీ. అవునవును, అందరు బయట అదే అనుకుంటారు. నువ్వు సాఫ్ట్, నువ్వు వండిన వంట కూడా సాఫ్ట్. చికెన్ ఫ్రై ఎంత బాగుందంటే మేము ఇష్టపడే స్టార్టర్ జోలికి కూడా మేము పోతలేము. అవును, కేఎఫ్సి చికెన్ నంచుకోవాలి. చెప్పండి.
హోమ్ మేడ్ కేఎఫ్సి సూపర్. నేను చేసింది కదా మా ఆయన ఎక్కువ సూపర్ అని చెప్తున్నాడు. బాగుంది, సూపర్ సూపర్. ఏదో ఇక అనకపోతే బాధపడేటట్టుందని అంటాడు. కొంచెం కర్రీ పెట్టు ఇద్దరికి. ఎందుకు బాబా పెట్టు ఇంకా. నువ్వు పెట్టు బా. పెట్టు, నీ చేస్తాను పెట్టు. నువ్వు పెట్టు. ఇది బంగారు చేస్తాను పెట్టే. నీ వజ్రాల చేతాను పెట్టు బావా. అదే మొత్తం ఇంత ఘోరం. భార్యకు కూడా వడ్డిస్తే ఎట్లుండు సూపర్. బరబరే బాగుంది అసలు, సూపర్ టేస్ట్ ఉంది. మంచి మంచి ముక్కలు వేసుకో, తిను. నన్ను ఉడిపిద్దామనే కదా. ఇంకొంచెం పెట్టు. బావా నువ్వు కావాలన్నా చూస్తాను. నాకు ఎంత పెట్టుకున్నా తెలియదు. ముందే పెట్టుకోవచ్చు కదా. పెట్టుకో. ఫ్రై పీస్ ఏంది ఇది? ఆహా, ఈ క్రంచ్ క్రంచ్ సూపర్ అనిపిస్తుంది. ఫినిష్ అయిపోయింది, ఫినిష్. చాలా ఫాస్ట్గా తినడం జరిగింది. చాలా ఫాస్ట్గా తినడం కాదు, నేను కూర అందేమన్నావు, కూర చక్కబట్టేదని కూర అందేమన్నావు, కూర అటు జరిపినావు ఇటు జరిపినావు. అవసరం లేదా? అదే రెండోసారి కావాలన్నా అందియక ఫోన్ ఉంటే నేను వద్దన్నా. నేను అక్కడ పోయి తీసుకున్నా. నా మనసు మంచిది కాబట్టి నేను ఇచ్చిన అట్లా. ఓకే ఓకే, మనసు మంచిది కాబట్టి ఇచ్చినావు. ఓకే, అయినా ఓడిపోయాను. ఓకేనా? ఓకే తిను. కానీ వీర విజృంభణ వేసి తిన్నా ఎట్నో అట్లా. అంటే మన గెలవడానికి ఎన్నో చెప్తారు, ఎన్నో కారణాలు చెప్తారు, ఎన్నో అందిమంటారు. అట్లాంటప్పుడు నువ్వు సపరేట్గా నీ గెలుపు మీద నువ్వే దృష్టి పెట్టుకొని చేయనట్టువి. నేను అక్కడ పోయి తీసుకుంటావు నీ కూర, నువ్వు ఏమన్నా వాళ్ళు ఇచ్చినావు అంతే. అబ్బా దీంట్లో మాట్లాడడం ఏదైనా మంచిగా అనిపిస్తుంది. అబ్బా మంచిగా అనిపిస్తుంది. కేసీ చికెన్ లాగా తయారు చేసింది కదా వర్ష, సూపర్ మంచిగా కుదిరింది, మంచిగా అనిపించింది. పైన అదేంది ఏం వేసినావు, ఓట్స్ అట్లాంటివి అన్నీ వేసింది, మంచిగా ఏదో కర్ర చేసింది. నేను నిన్న చికెన్ ఇంకా అంతకన్నా మంచుకున్నది. నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఉడకబెట్టి మంచిగా అన్నీ వేసి ఉడకబెట్టి దాని తర్వాత అంటే ఉడకబెట్టి అంటే విజిల్ కుక్కర్లో పెట్టి 3 విజిల్ పెట్టిన. దాని తర్వాత మళ్ళీ కర్రీ చేసిన. వీడియో ఉంటుంది ఎంకేటీ బ్లాగ్స్లో, తప్పకుండా చూడండి. మంచి అనిపించింది, చాలా రుచికరంగా తయారైంది కర్రీ. ఎంతగానో మసాలా లేదు, అంతగానో మసాలాలు గసాలు ఏం లేదు. టేస్ట్ బాగుంది, టేస్ట్ మంచిగా ఉంది. నూనె తక్కువనే వాడతా నేను, అట్లా టేస్ట్ బాగుంది. మళ్ళీ ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది బాగా. అసలు అయితే అంటే చారు పోసుకోవడం వల్ల దీని టేస్ట్ పోతుంది, చికెన్ టేస్ట్ పోతుంది. అందుకని మేము చాలాసేపు చికెన్ ఫ్రైతోనే తిన్నాం. అసలు ఆ టేస్ట్ బాగుండడం వల్ల కేసీ జోలికే పోలే, అంత బాగుంది. అయితే బాగా కర్రీ సరిపోకపోవడం వల్ల, అంటే కర్రీ ఇంకొంచెం కావాలనడం వల్ల ఇదంతా ఆగమాగం అయింది. లేకపోతే అసలు నేనే గెలిచేదాన్ని బావా. లేదు అయిపోయింది.
అట్లేం లేదు, అట్లా లేదు. నువ్వు కర్రీ ఇవంటే తీసుకోమని ఉంటుంది, లేకుంటే ఇచ్చి ఒకసారి ఇచ్చి ఇక్కడ పెట్టనుంటుంది, కాడ పెడితే అయిపోవు, నేనే వేసుకుందు ఏమున్నది. ఒక్కసారి ఇట్లాంటి కాడ పెడితే నేను వేసుకుంది. నీకు కూడా కర్రీ అవసరం ఉండే, నా ఒక్కరికే కాదు కదా. నాకు అవసరం ఉంది కానీ నేను దాంతోనే తినమంటావు అవసరం అనుకున్నా. అంటే ఓకే అంతే ఫైనల్ చారుతోనే తినాల్సి వస్తుంది అని అనుకున్నా. ఎందుకు కర్రీ ఉన్నది కదా ఎట్లయినా మళ్ళా, అందుకని కర్రీ ఇట్లా కంప్లీట్. అసలు కర్రీ ఇట్లా మొత్తం సూప్తో సహా ఎప్పుడు మనం కంప్లీట్ చేయలేదు, ఎప్పుడు కంప్లీట్ చేయం కదా ఎక్కువ శాతం. అంటే ఎక్కువ సార్లు చేయలేదు, చేసి ఉంటాం కానీ ఎక్కువ సార్లు చేయలేదు. మేము వండిన కర్రీ కాబట్టి దానిలో మసాలాలు గసాలు ఏం లేవు, అంత మంచిగా ప్యూర్గా మంచిగా వండినా కాబట్టి అట్లా తినగలిగినాం. ఇది మొత్తానికి అయితే ఇదండి. లాస్ట్ లో చారు కూడా మంచిగా ఉపయోగపడ్డది. వర్షి పనిష్మెంట్ తీసుకుంటారన్నది కదా, పనిష్మెంట్ కూడా చెప్తా ఓకేనా. ఇప్పుడే నిర్ణయం చెప్పాలన్నావు కదా నువ్వు, లాస్ట్ నువ్వేం పనిష్మెంట్ ఇస్తుంటే నువ్వు గెలిస్తే. ఇప్పుడు ఎందుకు రివీల్ చేస్తా నేను, మళ్ళీ నేను ఎప్పుడు గెలుస్తానో అప్పుడు నేను చెప్తాను. అయితే నేను పనిష్మెంట్ మరి ఖచ్చితంగా పనిష్మెంట్ నేను చెప్పిన తీరు ఖచ్చితంగా ఉండాలి, మరి పాటించాలి. అంటే కరెక్ట్గా చేయాలి, నేను చెప్పింది చేయాలి కదా. చేసినాం కదా బాబు పోయినసారి. చేస్తావు అంటే నాకు నమ్మకం ఉన్నది, చేస్తావు కదా. ఓకే స్కిప్పింగ్ ఏమైనా చేయలేదా? కదా చేసి పనిష్మెంట్ తీసుకున్నది చేసింది. ఇప్పుడు కూడా ఓడిపోయింది కాబట్టి నేను మంచి పనిష్మెంట్ చెప్తా, అది కూడా చేస్తుంది ఖచ్చితంగా. ఏంటి తెలుసా, నెక్స్ట్ టైం నీ పైసలు ఉన్నాయి కదా, నీ పైసలు పెట్టి ఏదైనా కర్రీ అంటే చికెన్ మటన్ అట్లాంటివి తీసుకొచ్చి వంట చేసి పనిష్మెంట్ వంట చేసి తిండి పోటీ పెట్టాలి ఓకేనా. తిండి పోటీ పెట్టి దానిలో ఓడిపోవాలి, దానిలో ఓడిపోవాలి. దానిలో 1000 రూపాయలు ఉండాలి, దానిలో 1000 రూపాయలు బెట్టింగ్ పెట్టుకోవాలి, దానిలో నువ్వు ఓడిపోవాలి. అది పనిష్మెంటే మరి. అది ఎంత గేమ్ ప్లాన్ అంటే ఇది. అంటే ఆల్రెడీ ఫుడ్కి నన్ను పెట్టమంటాడు అన్న, నేను ఓడిపోవన్నట. మళ్ళీ అన్న 1000 రూపాయలు తిండి పొట్లు పెడితే అవ్వచ్చేటట్టు చూసుకుంటా. అంటే నా దగ్గర ఉన్న పైసలు అన్ని రావాలి. ఇది ఇట్లా ఎవరైనా పనిష్మెంట్ ఇస్తారా? అదే పనిష్మెంట్ అంటే అదే ఇక పనిష్మెంట్ అంటే నువ్వు మరి పనిష్మెంట్ ఇవన్నీ నేను పనిష్మెంట్ లాగా చెప్పిన అంత అయిపోయింది. నువ్వు ఇప్పుడు నెక్స్ట్ తిండి పోటీలో చికెన్ అన్న మటన్ అన్న తేవాలి, తెచ్చి అది పెట్టాలి, అది తిండి పోటీ పెట్టాలి, వంట చేయాలి, వంట చేసి తిండి పోటీ పెట్టాలి. తిండి పోటీ పెట్టిన తర్వాత తిండి పోటీలో నువ్వు ఓడిపోవాలి, దానిలో 1000 రూపాయలు పెట్టాలి. తిండి పోటీలో 1000 రూపాయలు పెట్టాలి, నువ్వు ఓడిపోవాలి, నేను గెలవాలి. అది ఎంత లాజిక్ మనిషి అసలు. అంటే తిండి పోటీలల్లా పైసలు నా పైసలే పెట్టి నా మీదే గెలిచి మళ్ళీ అవి కొంటాను అని అట్లా. మళ్ళీ తిండి పోటీ నేను నా పైసలు పెట్టి ఎందుకు తేవాలి, తన పైసలు పెట్టి అసలు ఇంత ఉందా లోపల కుట్రే ఉన్నది. సింపుల్ గా చెప్పేసి పనిష్మెంట్ అసలు దాన్ని పనిష్మెంట్ అంటారా? అంటే నాకు ఏదైనా యూజ్ అయ్యే పనిష్మెంటే చేస్తా కదా నేను. ఎట్లయినా నాకు యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా పనిష్మెంట్గా, అంతే. నువ్వు 2000 పెడతావు 3000 పెడతావు అది నీ ఇష్టం. నేను 1000 రూపాయల కన్నా ఆయన కొంచెం నా మనసు ఎక్కడో ఆలోచిస్తాను అసలు. ఇంకా ఇది పనిష్మెంట్ అంటే అది కొంచెం ఏదో ఇప్పుడు మొన్న చెప్పిన స్కిప్పింగ్ ఆగకుండా చేయాలనేది అది ఒకటి, అది మంచిగా అనిపించింది. గిట్లా మరీ దారుణం బాబు, అది నా పైసలతోనే తెచ్చి మళ్ళీ ఓడిపోవాలనేది డిసైడ్ చేయడం. ఓకే నా పైసలతో తెస్తా అది వరకు ఓకే ఒకసారి నేను తెస్తా కావచ్చు, ఓకే అది పనిష్మెంట్ నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా పైసలు పెట్టి తెచ్చడం ఓడిపోవాలనేది కూడా నువ్వే డిసైడ్ చేస్తాడు పనిష్మెంట్. అది ఓడిపోవాలి, అది పనిష్మెంట్. అదే నెక్స్ట్ అయ్యేది నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు బావా? నేను గెలుస్తా కావచ్చు, పనిష్మెంట్ కదా. అదే పనిష్మెంట్ ఓడిపోవాలంటే నేను ఒకటే మెతుకుని సపదాగా ఉన్నాను ఎట్లా ఏందన్నట్టు తినాలి, ట్రై చేయాలి, లాస్ట్ ఆగాలి, సపరేట్ ఒప్పుకోవాలి. ఎవరైనా అట్లా ఆగిపోతారా? అంతే, నువ్వు ఆగాలి అంతే, ఓడిపోవాలి. అదే పనిష్మెంట్ అంటే అంతే అంతే. నేను పనిష్మెంట్ నువ్వు పనిష్మెంట్ లా ఉండాలి. ఇదేదో నేనే పనిష్మెంట్ ముందు ఆలోచించిన అయిపోవు, ఓడిపోయిన చెప్పాలని గెలిచిన వాళ్ళు చెప్పాలన్నా. మనం ఏం పనిష్మెంట్ పెడుతుంటే చెప్పు ఇప్పుడు నువ్వైతే. అబ్బా ఇప్పుడు ఇట్లా చెప్పు అంటాడు, ఒకటి రివీల్ చేయమంటాడు, లేకపోతే అసలు సాధ్యం కానీ మొత్తం నా పైసలన్నీ లాక్కునేటట్టు అదేదో పనిష్మెంట్ అంటాను. అంతే చెప్పు. ఆగమే ఉన్నది బరాబరే. నేనేమనుకున్నా చెప్పన్నా, ఇది అప్పని ఇట్లా ఉంది పోతలేదు. వర్షం పడుతుంది కదా, కూరగాయల చెట్లు పెట్టాలని అనుకున్నా. బెండ గింజలు మా ఆయనతోనే నేల సాపేయాలి. మెయిన్ ఇప్పుడు బెండ గింజలు పెట్టుడు అనేది టాస్క్ కాదు, నేల మొత్తం పొతం చేస్తేనే కూరగాయల చెట్లు అనేవి మంచిగా గ్రో అవుతాయి కదా. ఆ నేల సాపేసి బెండ గింజలు పెట్టిద్దామని అనుకున్నా. ఓకే, అయితే అదే పనిష్మెంట్ వర్షకి తీసుకుంటుంది. ఇక అయితే ఇంకేంది, నాకు అసలు ఏం ఆలోచన లేకుండా ఇక ఓకే అంటే అదన్న చేయి లాస్ట్కి ఇదే. ఇప్పుడు నువ్వు నీది నువ్వన్న చేయి, అదే బెటర్. ఇక అది పని చేస్తే అయిపోతుంది. ఒక అర్ధగంట గంట కష్టపడి అవన్నీ వేసి సాపు చేసి పొత్తం చేసి బెండగింజలు పెడతారన్న మంచిగా ఉంటుంది. ఇప్పుడు పైసలు పెట్టింది ఏమన్నట్ట మళ్ళీ ఓడిపోవాలి. ఇంకా నయం మొత్తం రాసి పెట్టలే బుక్ ఏమేమి జరగాలి ఏంటంటే ముందే డిసైడ్ చేసి అవన్నీ ఎత్తాను.
ఓకేనా? ఇక బెండ గింజలు పెడుతుంది వర్షిగా సాఫ్ చేసి చూద్దాం ఎట్లా సాఫ్ చేస్తుంది ఏందనేది. ఇంకా చారు, ఈ చారు కూడా మనకు అరుగుదలకు మస్తు ఉపయోగపడుతుంది అట. పెద్దవాళ్ళు చివరిగా చారు, చివరిగా పెరుగు అనేది మన అన్నం ఏదైతే ఉందో అది అరగడానికి మంచిగా ఉపయోగపడడానికి. పెద్దవాళ్ళు ఏదైతే మన ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుందో దానిలో మస్తు ఉపయోగపడేటివి ఉన్నాయి. అన్నిటికన్నా మంచి పప్పు చారు మించింది ఏది లేదు. పప్పు చారు వంకాయ కూర ఇట్లాంటివే మంచిగా అవి తింటేనే మంచిది. కానీ ఇవి అలవాటు అయ్యి చికెన్ మటన్ అలవాటు అయ్యి ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అది వరకు ఎప్పుడో ఒకసారి చుట్టాలు వస్తే తినేది. ఇప్పుడు చుట్టాలు వస్తే కాదు, ఎప్పటికీ చికెను మటను ఫిష్ అందరి ఇంట్లో, అందరి ఇళ్ళల్లో కాకపోవచ్చు, ఇక మా ఇళ్ళల్లో అయితే ఎప్పటికీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇది అదివరకు అంటే పాతకాలంలో కూడా ఇంతగానో తినేటోళ్ళు కాదు. ఏదన్నా చుట్టాలు వస్తే ఒక కొన్ని వచ్చేవాళ్ళు, ఏదైనా పెద్ద ఫంక్షన్ అయితే మటన్ దేవాలంటే అదొక వారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో కూడా బుధవారం రోజు మటన్ కోస్తారు, మేకను కోస్తారు. అప్పుడు మాత్రమే దొరుకుతుంది, మళ్ళీ అందరికి దొరకదు, కొందరికి మాత్రమే దొరుకుతుంది. నువ్వు వారం ఉంటుంది అని అంటే అమ్మ వారం తింటారు రావాలని అనిపించింది. ఒక వారం రోజు అమ్ముతారు, ఒక బుధవారం రోజు, ఒక వారంలో ఒక రోజు, వారంలో ఒక రోజు అమ్ముతారు. కొంచెం మాట్లాడు ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్ అంటే రెండు అర్థాలు వస్తుంది, అంటే మిస్టేక్ అని కాదు బాబా, వెళ్ళమైన అంతే మాట్లాడుతున్నప్పుడు అదే మంచి అనిపించింది. సరే మరి ఇక పనిష్మెంట్ తీసుకోవాలి, అది ఇక తీసుకుందాం, లేకపోతే వేరే ఏమో పెద్ద అంటాను బాబా. ఎవరు కూడా ఇట్లా తిండి పొట్టులకు ఎవరు ప్రయత్నించకండి. ఉట్టిగా మేము ఏదో టగడా తింటాను, కొంచెం అప్పుడప్పుడు టేస్ట్ ఆస్వాదిస్తాం. ఎవరైనా ఆస్వాదించుకుంటూ కొంచెం తింటే చాలు. మేము ఆస్వాదిస్తేనే టక్కడగా తింటాం. ఒకసారి ఆస్వాదించుకుంటూ తింటాం, కానీ ఇప్పుడైతే ఆస్వాదిస్తూ నెమ్మదిగా తిన్నాం ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మంచిగా అనిపించింది, కర్రీ మంచిగా ఉంది, మంచిగా టేస్ట్ అనిపించింది. నేను వండింది స్వయంగా ఎవరు వండింది వాళ్ళకి బాగా నచ్చుతుంది అట. నాకు నచ్చింది బాబా, వర్షకు నచ్చిందంటే. నేను ఎప్పుడైనా చికెన్ పులుసు అంటే చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఆల్మోస్ట్ ఎట్లా ఎక్కువ శాతం అరకది ఉన్నదని చెప్పేసి ఎక్కువ పులుసు లాగా అట్లనే పెట్టుకుంటూ ఉంటాం చికెన్ని. ఇట్లా ఫ్రై ఎప్పుడు చేయలేదు, ఇట్లా ఫ్రై చేద్దామని చేసినాం, మళ్ళీ దాన్ని సరిపోకపోగలేదని చారు చేసుకున్నాం. అట్లా జాగ్రత్తది కదా మంచిగా మళ్ళీ అట్లా అని చెప్పేసి పులుసు అనేది కంపల్సరీ మనకి ఇట్లా కదా, అందుకోసమని. కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. అది కొంచెం పెట్టుకొని తిన్నా కూడా మంచిగా అమృతం లాగా చాలా బాగా అనిపించింది మాకైతే, అసలు సూపర్ ఉంది, మంచిగా అనిపించింది. సరే ఇక లేట్ చేయకుండా మరి పనిష్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఇట్లున్న ప్లేస్ని మొత్తం సాపి వేసి ఇంకో బెండగింజలు పెట్టాలి. బెండగింజలు ఆల్రెడీ కొనుకొచ్చినాము. నేను బావకి ఇద్దామనుకున్న పనిష్మెంట్ బావ నాకు ఇచ్చిండు. చూసుకుందాం ఇక రివెంజ్ ఎట్లుంటుంది. ఇంకా మంచి పనిష్మెంట్లు ఆలోచించి పెడతా బావ నేను. ఇప్పుడైతే పెట్టు, గింజలు అయితే పెట్టు, మంచిగా ఉన్నాయి. బాగా లోతు దవ్వకు, ఇంత చాలా పైన మట్టి తీసుకుంటూ వెళ్ళిపోవాలి. బాగా లోతు దవ్వుతే నీళ్ళు వచ్చి ఆగుతాయి. ఓహో, అప్పుడు ఇక బెండగింజలు మురిగిపోతాయి, మళ్ళీ పెట్టిన గింజలు మురిగిపోతాయి. చెట్లు తొందరనే అంటే ఉప్పునే చచ్చిపోతాయి ఎక్కువ నీళ్ళు. ఇదంతా సాఫ్ చేసిన మొత్తం చెత్త లేకుండా ఇప్పుడు గడ్డపారతోనే ఇట్లా పొక్కిలు చేస్తున్నాం. ఇట్లా మట్టి అనేది మెత్తగా ఇట్లా ఉంటేనే మొలకలు వస్తాయి, అందుకని మొలకలు గ్రో అవుతాయి అన్నట్టు తొందరగా. చాలు కదా బాబు, ఇంత చాలు. ఇట్లా సాల వైజ్గా తవ్వుకున్నది. మళ్ళీ ఎప్పుడు అంటే దబ్బున అవి రాకపోతే మళ్ళీ అక్కడ ఒక గింజ పెడదామని చెప్పేసి పెడతానా బాబా, నా చేతిని పెడతా అయితే కావో మరి పనిష్మెంట్ కాబట్టి నేనే పెడతానా. ఎందుకు కావాలి? రెండే అన్నా, రెండు. కంప్లీట్. ఈ చుట్టూ మొత్తం బెండకాయ గింజలు ఎట్లా బెండకాయలు గ్రో అయితే ఎందులో చూద్దాము ఫ్యూచర్లో. ఇప్పుడు అంటే ఒక 10 రోజులనే అవి మొలకలు వచ్చేస్తాయి. అంతేనా? 10 రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి. ఇక చూడొచ్చు. పనిష్మెంట్ లో భాగంగా ఇంకో ఇట్లా మొత్తం ఈ నేలని సాపి వేసి మంచిగా పొత్తం చేసి బెండ గింజలు అయితే పెట్టడం జరిగింది. పనిష్మెంట్ హ్యాపీగా స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ నేను గెలిచి ఇంతకైనా కఠినమైంది బావకు పనిష్మెంట్ ఇస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.